అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్ వారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది. ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. లాస్ట్ వర్డ్ ఐ విల్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ us, he will take care of the state and our issues. A supplementary. Yeah, Ratna, please. Sir, if I can take a Bhai. Yeah, Ratna. Yeah, please. Go ahead. Yes, ma'am. अरे माइक तो दो यार. आवाज बढ़िया बताइए. నేనే ప్లీజ్ బోలి. నేను రేవంత్ రెడ్డి గారికి నేను అడిగేది ఒకటే, ఉచిత విద్యుత్ విషయంలో ఎవరికన్నా కొంత హక్కు ఉంది మాట్లాడేదంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు కొద్దిగా ఏమైనా హక్కు ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారో, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. కానీ ఆయనకు ఉచిత విద్యుత్తు అనే మాట మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే అమెరికాలో రేవంత్ రెడ్డి గారు తన మనోగతాన్ని స్పష్టంగా బయటపెట్టారు. రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు. నేను అనలా ఇది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆటాకో తానాకో ఏదో సభకు పోయారో అక్కడ ఎవరు అడిగితే చెప్పారు 24 గంటలు దండుగా 3 గంటలు ఇవ్వాలి. నిన్నగాక మొన్న పబ్లిక్ హియరింగ్ జరిగితే ఏది ఈ రైతు డిస్కామ్ అనే దాని మీద వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, మొన్నటిదాకా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కోదండ రెడ్డి గారు సేమ్ మాట చెప్పారు. అక్కడ కూడా 3 గంటలు చాలు అని చెప్పారు. ఇవన్నీ కాదండి, నేను అడిగేది ఒకటే. కేసీఆర్ గారు 24 గంటలు ఉచితంగా విద్యుత్ వ్యవసాయానికి ఏ డిస్కమ్ పెట్టకుండా కొత్త డ్రామా చేయకుండా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పెడుతున్నారు? ఒకటి. రెండోది, నాకు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన ప్రెస్ కటింగ్ కూడా ఉంది. మీరు మోటార్లకు మీటర్లు పెట్టకపోతే 30,000 కోట్ల రుణం ఇవ్వము నిర్ద్వందంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సీతారామన్ గారు చెప్పిన మాట, నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట. దాన్ని రేవంత్ రెడ్డి గారు విభేదిస్తారా? మొన్న మీరు RDSSలో చేరారు కదా, చేరిన తర్వాత అందులో స్పష్టంగా రాసింది సోలార్ పవర్ జనరేషన్ ద్వారానే మరి భవిష్యత్తులో రేపటి రోజున ఉచిత కరెంట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అని. మరి సోలార్ పవర్ రాత్రి రాదు కదా, మరి ఎట్లా ఇస్తారు మీరు కరెంట్ 24 గంటలు? ఇది ఇంకో పాయింట్. చివరి పాయింట్ నేను అనేది ఏంటంటే, సతీష్ గారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సవాళ్ళు విసరడం పారిపోవడం కొత్త ఏం కాదు. 2018లో కొడంగల్లో ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటా అన్నాడు. 3 నెలల్లోనే తిరిగి వచ్చి పార్లమెంట్లో పోటీ చేశాడు. కాబట్టి ఆయనకేం కొత్త కాదు, ఆయనకి సిగ్గులేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, 420 హామీలు ఏదైతే మీరు ఇచ్చారో, అభయహస్తం మేనిఫెస్టో అన్నారో, అది అమలు చేయకపోతే ఓటు అడగననే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి చెప్తున్నాడు కదా ఆయన 2034 దాకా ముఖ్యమంత్రిగా ఉంటానని. అంత ధైర్యం ఉంటే ఇప్పుడే రద్దు చేసిరా? ఈ రోజు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో గెలవబోతుంది. 90 సీట్లకు పైగా గెలిచే ఆస్కారం ఈరోజు ఉంది. అందుకే ఆయనకు తెలుసు, ఇవన్నీ తెలుసు. ఏదో డైవర్షన్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఆడే నాటకాలు తప్పేమి కాదు. ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 420 హామీలు అమలు చేస్తేనే నేను పోటీ చేస్తాను చెప్పమనండి, మేము కూడా రెడీ. రామ్లన్న. కేటీఆర్ గారు, ఈ విగ్రహాలది ఒకటి ఇష్యూ అవుతుంది. గతంలో మీరు సచివాలయం ఎదురుగా పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహము తీసేసి గాంధీ భవన్కి పార్సిల్ పంపిస్తామన్నారు.
తాజాగా అమీర్పేట మైత్రివనంలో పెట్టే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి అధికారంలోకి వస్తే ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తామని చెప్పి టీఆర్ఎస్ చీఫ్ కవిత చెప్తుంది. అదేంది విగ్రహాల లొల్లేంది, అసలు టీఆర్ఎస్ వైఖరేంది? భయ ఇంకా ఇంపార్టెంట్ సబ్జెక్టులు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి యొక్క డైవర్షన్ గేమ్లో మీరు కూడా పడ్డట్టున్నారు. పాపం రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు టైంపాస్ కార్యక్రమాలు పెట్టి రాగానే తెలంగాణ తల్లి విగ్రహం మార్చేశారు, రూపం మార్చారు. ఇంటికి తులం బంగారం మీద పెళ్లికి తులం బంగారం ఇస్తాన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లినెత్తిన ఉన్న బంగారు కిరీటం మాయం చేసిండు, నడుముకున్న వడ్డానం కూడా ఎత్తుకుపోయిండు. అట్లాంటి ఆయన గురించి ఏం మాట్లాడతాం? తెలంగాణ తల్లి రూపం మార్చాడు. తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సిన చోట సెక్రటేరియట్ ముందట రాహుల్ గాంధీ తండ్రిని ప్రతిష్ఠించాడు. వాళ్ళు రాహుల్ గాంధీ తండ్రికి తెలంగాణకి ఏం సంబంధం నాకే తెలియదు, ఆయనకే తెలవాలా. మళ్ళీ నిన్నగాక మొన్న ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. సో ఎన్టీ రామారావు గారి విషయంలో మాకేమీ వారి పట్ల వేరే అగౌరవం కానీ ఇంకోటి కానీ లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కేవలం ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్తో డైవర్షన్ గేమ్స్తో టైంపాస్ చేస్తాను అంటే మాత్రం కుదరదు. ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని మాత్రం మా గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే భద్రంగా గాంధీ భవన్కి పంపించే బాధ్యత నేనే వ్యక్తిగతంగా తీసుకుంటాను. మీరు దాని విషయంలో ఏం ఆందోళన? కేటీఆర్ గారు, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి గత కొద్ది రోజులుగా పరిణామాలు, ఆ తర్వాత మంత్రుల స్టేట్మెంట్స్ వాటి మీద, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ లొల్లి జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టర్లు ఇవ్వం, తెలంగాణలో ఖచ్చితంగా చట్టం చేస్తామని చెప్తున్నారు. అయితే మీరు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, అది సాధ్యమవుతుందా కోమటిరెడ్డి వ్యాఖ్యలు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఆయన ఒక మంత్రి, ప్రభుత్వంలో భాగస్వామి, సీనియర్ మంత్రి, వారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా. మీ మేనిఫెస్టోలో మీ డిక్లరేషన్లో మీరు హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయవలలో ఏం చెప్పారు? 18% ఎస్సీలకు షెడ్యూల్డ్ కాస్ట్కి, 12% ఎస్టీలకు కాంట్రాక్ట్లు ఇస్తాము ప్రభుత్వ వర్కులలో అన్నారంటే 30%. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? 42% బీసీలకు ఇస్తామన్నారు మీరు. అంటే 72% కాంట్రాక్ట్లు. మరి మీరు చెప్పిన మాట ప్రకారం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి. నేను వెంకటరెడ్డి గారు నేను కోరుతా ఉన్నా, ఈ 72% కాంట్రాక్ట్లు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా మీరు? 72 పైసలను ఇచ్చారా? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం, ఎవరికి ఇచ్చారండి? మెగా కృష్ణారెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. హైదరాబాద్కు నీళ్లు తెచ్చే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చారు? మీరే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ముఖ్యమంత్రి గారు పిలిచిన కంపెనీకే మళ్ళీ కట్టబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు. నిజంగా వెంకటరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే చట్టం పెట్టండి. 72% కాంట్రాక్టులు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము చెప్పినట్టుగా ఇస్తున్నాము. స్పెషల్ సెషన్ పిలవండి, చట్టం పెట్టండి. మొదటి ఓటు మేమే ఇస్తాం మా పార్టీ తరఫున. నిరభ్యంతరంగా చట్టం తీసుకొని రండి, వి విల్ సపోర్ట్ ఇట్.